కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజల్లో కాంగ్రెస్ పై తీవ్రమైన వ్యతిరేకత ఉందని, ఈ రాష్ట్రం కేసీఆర్ పాలనలో అప్పుల ఊబిలో కూరుకుని పోయిందని ఆయన ఆరోపించారు. పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలోని మాయా గార్డెన్లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల తెలంగాణకు దిశానిర్దేశం తెలుపుతుందన్నారు. 6 గ్యారంటీలు, 420 వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ విషయం పట్టించుకోలేదన్నారు. ఉద్యోగులకు జీతాలు 5 డిఏలు ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉందని తీవ్రమైన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రుల మధ్య సమన్వయం లేదు, కాంగ్రెస్ పార్టీలో సమన్వయం లేదు. తీరా ఈరోజు మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక విషయాలు, అనేక రంగాలలో పూర్తిగా ఈ యొక్క పరిపాలన వైఫల్యం గత 14 నెలల నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఈ ఎన్నికలు, ఈ యొక్క శాసన మండలి ఎన్నికలు ప్రజల తీర్పు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి వ్యతిరేకంగా ఈ తీర్పు రానున్నది. భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలు పోటీ చేస్తాము. మరి ఈరోజు ఈ యొక్క మార్పులో విద్యావంతులు కీలక పాత్ర పోషించాలి. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ